వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ ఛానల్. అంతా ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు లిటిల్ మిల్లెట్స్తో డిఫరెంట్ రెసిపీస్ చేస్తున్నాను. సో మనకి ఒక బ్యాటర్తోనే డిఫరెంట్ రెసిపీస్ మనము తయారు చేయొచ్చు అనమాట. సో దానికన్నా ముందు దీని బెనిఫిట్స్ చాలా వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అనమాట. చాలామందికి ఈ విషయం తెలియదు. సో దానికనే నేను దీని గురించి కూడా కొద్దిగా చెప్దాం అనుకున్నాను. సో దీంట్లో ఏంటంటే మెగ్నీషియం అనేది అవైలబిలిటీలో ఉన్న పదార్థము. దీనివల్ల హార్ట్కి మనకి చాలా యూస్ఫుల్. తర్వాత విటమిన్ బి3 వచ్చి మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా యూస్ఫుల్ అనమాట. తర్వాత పాస్పరస్ వచ్చి మనకి ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది. తర్వాత బాడీ మనకి రిపేర్ చేస్తుంది అనమాట. ఫైబర్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్న పదార్థము. సో దానివల్ల ఈవెన్ న్యూట్రిషన్స్ కూడా మనం వెయిట్ లాస్ కావాలా అని చెప్పినప్పుడు ఇది ఎక్కువగా ఇప్పుడు మిల్లెట్స్ని రెఫర్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ బాడీని అనుసరించి దాంట్లో మీకు ఫైబరు, మెగ్నీషియం, పాస్పరస్ ఇలా అన్ని జింక్ అలా అన్ని పదార్థాలు మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఓకే, సో దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే చిన్నూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా నా నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నేను 3 కప్స్ సాములు తీసుకున్నాను. తర్వాత 2 కప్పు ఉద్దిబెల్లు తీసుకున్నాను. తర్వాత 1 స్పూను మెంతి తీసుకున్నాను అనమాట. సో ఇది అంతా ఆల్రెడీ 3 టైమ్స్ వాష్ చేసి ఓకే వాటర్లో నానబెట్టాలి. సో ఇది మినిమం 8 అవర్స్ మనకి నానాలన్నమాట. సో మినిమం 8 అవర్స్ నానబెట్టాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇదంతా నీట్గా వాష్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను నైట్. సో మార్నింగ్ నేను దీన్ని రుబ్బేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మిక్సీలో వేసి మనకి బాగా గ్రైండ్ చేయాలి. ఓకే, సో ఇవి బాగా క్లీన్ చేసాం కాబట్టి చాలా చిన్నగా ఉంటాయి. ఇది సాములు అనేది ఇది హెల్త్కి చాలా ఆరోగ్యం కాబట్టి ఇలా మనకి అప్పుడప్పుడు ఇంకా కావాలంటే దీంట్లోకి బియ్యం కూడా వేయచ్చు. బియ్యం కూడా ఒక గ్లాస్ కావాలన్నా వేసుకోవచ్చు. నేను బియ్యం లేకుండా ఇవి మాత్రమే సపరేట్గా నానవేసి చేస్తున్నాను అనమాట. సో ఇది అన్నీ మిక్స్ చేసి మనకి ఒకసారి బాగా గ్రైండ్ చేయాలి. ఓకే, సో దీంట్లో నానబెట్టిన వాటరే మనం కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా బాగా నైస్గా ఇలా రుబ్బి పెట్టాను. సో ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా పిండి ఉండే దాంట్లోకే వేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ పిండి ఉన్న దాంట్లోకి నీట్గా వేసి దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే నేను కొద్దిగా అన్నము మనకి మిగిలిన అన్నం ఉన్నప్పుడు అది కూడా మిక్స్ చేయొచ్చు అనమాట. సో దీంట్లోకి సోడా పొడి తర్వాత ఉప్పు వేస్తున్నాను. వేసి 2 బాగా కలిపేస్తున్నాను అనమాట. సో ఇది కలిపి మనకి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా వాడుకోవచ్చు. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసేయాలి. సో నేను ఇప్పుడు ఇడ్లీకి పెట్టేస్తున్నాను. సో ఇడ్లీ పాత్రకి ఇక్కడ ఆయిల్ అంతా పూసి ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మా పాపకు కూడా ఇడ్లీ బాగా నచ్చింది. దానికి దీంట్లో ఇడ్లీ చేస్తే హ్యాపీగా తినేస్తుంది. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఫైబర్ అంతా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు.
సో సో మనకి ఇడ్లీకి వేసేటప్పుడు మనము వాటర్ మరీ ఎక్కువగా కలపకుండా చూసుకోవాలి. అదే మనకి దోశకి అట్లా చేసినప్పుడు వాటర్ కావాలంటే ఇంకొద్దిగా కావాలన్నా వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి బాగా కలిపి పెట్టేస్తున్నాను. సో దీంట్లోకి కొద్దిగా చట్నీ లేదంటే సాంబారు చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో ఇక్కడ 2 పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. సో ఆన్లో పెట్టాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఇడ్లీ ఎంత బాగా చక్కగా వచ్చాయో. ఇది ఇడ్లీ కూడా చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో దీంట్లోకని నేను చట్నీ చేస్తున్నాను. సో దీనికని నేను ఇక్కడ చిల్లీ ఒక 4 చిల్లీ తీసుకున్నాను, 5 చిల్లీ. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను, కొబ్బరి తీసుకున్నాను, కొద్దిగా కోకోనట్, సో ఇవన్నీ కొద్దిగా బాగా రోస్ట్ చేయాలి. సో కొద్దిగా స్పైసీగా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లోకి. సో దీంట్లోకి కొబ్బరి వేసి సో దీంట్లోకి కొద్దిగా పల్లీలు కూడా వేస్తున్నాను. సో కొబ్బరి, గ్రౌండ్ నట్స్, తర్వాత ఈ చిల్లీ ఇవన్నీ వేసి చట్నీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. బాగా స్పైసీగా చేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది. సో దీనికి తిరువాత పెట్టేస్తున్నాను. సో ఇలా మనకి ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఇదే పిండితోనే దోశ వేస్తున్నాను అన్నమాట. సో దోశ వేసినప్పుడు మరీ నైస్గా వేసారనుకోండి అతుక్కుపోతుంది. అట్లా కాకుండా కొద్దిగా ఇలా వేయాలన్నమాట. కొద్దిగా ఇలా వేస్తే మనకి ఈజీగా తీయడానికి అవుతుంది. కొద్దిగా బాగా రోస్ట్ అవ్వాలి. కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత తీసుకున్నట్టు అవుతుంది. సో ఇది కొద్దిగా బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత మనకి తీసేయచ్చు. కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేస్తే మనకి ఈజీగా వస్తుంది. రోస్ట్ అయ్యే కొద్దీ అక్కడ చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. మన మసాలా దోశలాగే వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా హ్యాపీగా మసాలా దోశలాగా వస్తుంది. ఏంటంటే మరీ నైస్గా వేసామనుకోండి కొద్దిగా తీయడానికి కష్టమవుతుంది. కొద్దిగా ఓపికగా చేసుకోవాలి.
సో ఇలా మనకి చట్నీ దోశ రెడీ అయిపోయిందనమాట. సో ఈ చట్నీ మనకి ఇడ్లీలోకైనా బాగుంటుంది, దోశలోకైనా బాగుంటుంది అనమాట. సో నేను మార్నింగ్ ఇడ్లీ చేశాను, సో తర్వాత ఈవినింగ్ దోశ చేశాను అనమాట. సో మా చిన్నకు కూడా బాగా నచ్చింది. సో ఇలా మీరు కూడా హెల్తీ దోశ హ్యాపీగా వేసుకొని తినచ్చు. సో చూసారు కదా, ఒక బ్యాటర్తోనే మనకి ఎంత హ్యాపీగా దోశ అనేది వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో దోశ. ఇంకా బాగా రోస్ట్గా మనకి మసాలా దోశలాగా బాగా వస్తాయి అన్నమాట ఇవి. సో నేను చెప్పినట్టుగా మీరు మరీ ఎక్కువ నైస్గా వేసారనుకోండి, అతకపోతే తీయడానికి ఇబ్బంది ఉంటుంది. అది కాకుండా ఇలా కొద్దిగా ఈ విధంగా వేసారనుకోండి, హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ ఇదే పిండితో గుంత పొంగనాలు చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో సేమ్ పిండితోనే ఇంకా కొద్దిగా ఉంది పిండి. సో బాగా మిక్స్ చేసి మనకి దీంట్లోకి ఆయిల్ అంతా వేసి ఇలా వేయాలన్నమాట. ఇవి పొంగనాలు కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే ఈవినింగ్ పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంకా పిల్లలకి కావాలంటే దీంట్లోకి ఎగ్ కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ అన్నీ ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. సో లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. సో ఇది మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో లేకుండా పెట్టాలి. అంతలోపల నేను దీనికి చట్నీ చేస్తున్నాను. సో దీనికి ఈ పొంగనాలకి టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకనే ఇక్కడ దీనికని ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిల్లీస్ ఒక 5 చిల్లీ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ టమాటో ఒక 2 టమాటో తీసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ కొద్దిగా బాగా రోస్ట్ చేయాలి. సో కొద్దిగా సాల్ట్ వేసి మనం రోస్ట్ చేసామనుకోండి, మనకి తొందరగా అవుతుంది, తొందరగా రోస్ట్ అవుతుంది. సో ఇక్కడ బాగా రోస్ట్ చేస్తున్నాను. సో అంతలోపల మనకి ఇది రెడీ అవుతుంది, అటు సైడ్ చట్నీ రెడీ అవుతుంది, ఇటు సైడ్ పొంగనాలు కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ చట్నీ చేసేటప్పుడు ఇవన్నీ కొద్ది బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అవుతేనే అది చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దానికని కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను. సో ఇది కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను. సో దీంట్లోకి టమాటా కూడా వేసేస్తున్నాను. సో టమాటా కూడా వేసి కొద్దిగా బాగా రోస్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇవి కొద్దిగా మనము తిప్పి పెట్టాలన్నమాట.
సో ఇక్కడ మనకి పొంగనాలన్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి రెండు సైడ్ ఇలా బాగా రోస్ట్ అవ్వాలి, అప్పుడే మనకి అది బాగుంటుంది అన్నమాట తినడానికి. సో ఇక్కడ మనకి చట్నీది కూడా ఇక్కడ బాగా రోస్ట్ అయిపోయింది. సో ఇలా బాగా రోస్ట్ అవుతేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. దీంట్లోకి రెండు ఏం చెప్తారు, అది గార్లిక్ కూడా 2 వేయాలన్నమాట చట్నీలోకి. సో 2 గార్లిక్ కూడా వేసాను. సో ఇది కొద్దిగా ఆరిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని చట్నీ చేసేస్తున్నాను అన్నమాట. సో స్పైసీగా ఈ పొంగనాల్లోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ నా చట్నీ పొంగనాలు రెడీ. సో దీంట్లోకి చట్నీలోకి ఇంకా కావాలంటే కొద్దిగా తిరువాత పెట్టచ్చు. నేను ఇంకా ఏం చేయటం లేదు, జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అలా తినేస్తున్నాము. సో చాలా టేస్ట్గా ఉంది. సో మీరు ట్రై చేయండి. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే చిన్నూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.